హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పద్దూస్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు 2 టాపిక్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఒకటి, మా పూజ రూమ్ క్లీనింగ్ చేస్తూ మీకు 2 విషయాలను షేర్ చేస్తాను. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు. అసలు నా వీడియోస్ బాగుంటున్నాయా లేవా కామెంట్ అయినా చేయండి. లేదు ఇలా సెర్చ్ చేసుకోండి అని జెన్యున్గా మీరు చెప్పినా నేను అది సెర్చ్ చేసుకుంటాను. అయితే ఇప్పుడు పూజా రూమ్ గురించి మాట్లాడతాను. మన పూజా రూమ్లో వేస్ట్ అంతా మనము ఒక బాక్సుల్లో పెట్టి పూజ చేసుకుంటూ ఉంటాం. ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా పసుపు కుంకాల కింద పసుపు కొమ్ములని, ఒక్కలని, పసుపు కుంకుమ కలిపిన ప్యాకెట్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు. మనం అవన్నీ తెచ్చి బాక్స్లో పెట్టేస్తాం, వదిలేస్తాం. అవి కొద్ది రోజులకి పాడైపోయి పురుగులు పట్టి వాటిల్లో బాక్స్ నిండా ఫ్యామిలీ పెట్టేసి ఉంటాయి. అవి అయినా సరే మనం వాటిని పడేయం. అలా పెట్టుకోవద్దండి. అలా పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో చేరి జ్యేష్ఠాదేవి వస్తుందంట, లక్ష్మీదేవి నిలవదంట. నేను చదివాను, అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా నిజంగా మా ఇంట్లో జరిగింది ఈ సుబ్రహ్మణ్యం స్వామి గురించేనండి. ఈ పటం చాలా పవర్ఫుల్ అండి మా ఇంట్లో. నాకేంటంటే సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేనమ్మ ఇద్దరు కలిసి ఉండేది, అంటే భార్యాభర్తలు ఉండేది. ఒక ఫోటో తెచ్చి పెట్టుకుంటాము, ఇది జల్దిలో కలిపేస్తాం అనుకున్నాను. అలా తీసేసిన ఆ ఫోటోని నేను కవర్లో పెట్టేశాను. ఇంకా నేను వెళ్ళినప్పుడు నీళ్ళల్లో వేస్తామని. అంతే అండి. మీరు నమ్ముతారో లేదో కానీ నిజంగా జరిగింది. 2 నాగుపాములు మా ఇంటి చుట్టూ తిరగటం మొదలుపెట్టాయి. ఫైర్ ఆఫీస్ వాళ్ళని కూడా పిలిపించి ఒక పాముని అయితే పట్టి పంపించేసాము. ఎక్కడన్నా వదిలేయమని చెప్పాము మేము. రెండవది, మా తమలపాకు చెట్టుల్లో ఎప్పుడు పడుకో ఉండేది. ఏంది ఇలా జరుగుతుంది, ఈ టౌన్లో ఏంది పాములు రావటం ఏంది అనుకొని నేను భయపడేదాన్ని. అప్పుడు నేను ఆలోచించాను, సుబ్రహ్మణ్య స్వామి పటం తీసిన దానివల్ల ఏమన్నా అట్లా జరుగుతుందా అని ఆలోచన వచ్చింది. చూడండి, ఆలోచన కూడా నాకు ఎలా వచ్చింది, ఆ భగవంతుడు ఏమన్నా అలా చేయించాడో ఏమో. మరి మనకి అలా రాదు కదా ఆలోచన, అట్లా ఎందుకు అనేది. సరే అని ఆ పటం తీసి నేను యథాస్థానంలో పెట్టాను. ఇప్పటికీ ఒక పాము అనేది నేను చూడలేదండి. నిజంగా చాలా పవర్ఫుల్ అండి ఆ పటం. అలాంటి ప్రతిమల్ని మాత్రం పడేయద్దు. చాలామంది ఇళ్ళల్లో గజిబిజిగా ఉంటుంది పూజా రూము. ఎందుకంటే ఎవరెవరో ఇచ్చిన విగ్రహాలు, ఎవరెవరో ఎక్కడికెక్కడికో వెళ్ళి తెచ్చిన ఫొటోసు, ఆ దేవుడు ఈ దేవుడు అంతా ఒక్కడే. కాకపోతే మనము పూర్వకాలం నుంచి మన అత్తగారింటి కానీ అమ్మగారింటి కానీ ఏవి పూజిస్తున్నారో అవి మాత్రమే పూజించండి. వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు దేవుడు ఇల్లంతా పేర్చేసి మనం వారం క్లీన్ చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఎందుకు అంత కష్టాలు. ఎవరికన్నా లేని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పూజ చేసుకుంటే కొంచెం మన అకౌంట్లోకి ఆ పూజా ఫలితం అనేది పడుతూ ఉంటుంది. చాలామందికి ఆ విగ్రహాలు ఇచ్చేస్తే, ఆ ఫొటోస్ ఇచ్చేస్తే మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అనే కొంచెం భయం పడుతూ ఉంటారు. అవంతా చాలా తప్పండి. లక్ష్మీదేవి ఎందుకు వెళ్ళిపోతుంది? వాళ్ళు పూజ చేస్తూ ఉన్నప్పుడు ఆ పూజా ఫలితం మనకు కొంచెం వస్తూ ఉంటుంది కదా, అది ఆలోచించాలి. మనము ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. జ్యేష్ఠాదేవిని ఇంటికి ఆహ్వానించద్దు. చెత్తంతా మనం పేర్చి పెట్టుకుంటే జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చొని లక్ష్మీదేవి వెళ్ళిపోతుందంట. అందుకే మనం ఎంత పూజలు చేసినా కొంతమంది ఇళ్లలో కలిసి రాదు. ఈ విధంగా చేస్తే కలిసి రాదని నేను చదివానండి, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో తులసి కోటలో తులసి అమ్మ గుబురుగా రావాలంటే ఏం చేయాలనే టిప్ నేను చెప్తాను. అంతవరకు నా వీడియోస్ చూసి లైక్ చేయండి. బాయ్.